అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. కొడవటిగంటి కుటుంబరావు గారు సుప్రసిద్ధ రచయిత. పదులకు పదుల పుస్తకాలు ఈయన ప్రజ్ఞా పాఠవాలకు ప్రమాణంగా పరిఢవిల్లుతున్నాయి. కథలు, కథానికలు, గల్పికలు, నవలలు, నాటికలు, వ్యాసాలు, విమర్శలు, శాస్త్రీయ రచనలు లెక్కకు మిక్కిలిగా వ్రాశారు. అన్నింటిలోనూ అదొక ప్రత్యేకత వీరి నవలల్లోని వైలక్షణ్యం. ఈయన సినిమా రచయిత కూడాను. ఈయన విషయానికి వివేచనకు వెతుకులాడుకునే రకం కాదు. అన్నీ ఈయనకు ధారాపాతంగా సాక్షాత్కరిస్తుంటాయి. ఈయన రచనలన్నీ పేర్కోవటం చాలీచాలని ఈ పరిమిత స్థలంలో తరం కాని పని. ఈరోజు నుంచి మనము కొడవటిగంటి కుటుంబరావు గారు వ్రాసిన కొన్ని కథలు చదువుకుందాము. ఈరోజు చదువుకోబోయే కథ పేరు పెళ్లి చేయకుండా చూడు. సరిగ్గా కాఫీ వేళకు కనకయ్య వచ్చాడు. దాదాపు ప్రతి సాయంకాలము మా ఇంట్లో కాఫీ తాగే వేళకు కనకయ్య హాజరు. ఏ రోజునన్నా రాకపోతే నేను మా ఆవిడతో, కనకయ్య ఊళ్ళో లేడల్లే ఉంది, లేకపోతే జబ్బు చేసి మంచాన పడ్డాడో అంటాను. అయ్యో పాపం, అట్లాగా? ఏం జబ్బు? పక్క వీధేగా, వెళ్ళి ఒకసారి తొంగి చూసొద్దామా? ఏం అంటుంది నా భార్య. ఎందుకు అంటాను నేను ఆశ్చర్యంగా. కనకయ్యకు జబ్బు చేసిందని చెప్పరు అంటుంది మా ఆవిడ. చెప్పరు. కనకయ్య ఇవాళ కాఫీకి రాలేదు ఎందుచేత? ఊళ్ళోగాని లేడా ఏమిటి? లేకపోతే జబ్బు గిబ్బు ఏమైనా పడ్డాడా అంటావని అన్నాను. నేను అన్నదాంట్లో నువ్వు ఎప్పుడు సహమే వింటావు కనుక ఎంత చెడ్డ అర్ధాంగివి కదా అంటాను. నా మాటలకు కోప్పడాలో నవ్వాలో ఏమీ చేయకుండా ఊరుకోవాలో తేల్చుకోవటానికి కొంత టైం అవుతుంది. ఈ లోపల నేను విషయం మార్చేస్తాను. కనకయ్య దాదాపు ప్రతి సాయంకాలము మా ఇంట్లో కాఫీ తాగుతాడు. అందువల్ల తన భార్యకు సాయంకాలం పూట కాఫీ చేసే పని ఉండటం లేదని కనకయ్య కుండ బద్దలు కొట్టి చెప్పేస్తాడు. కనకయ్య భార్య కాఫీ తాగదని కాదు, సాయంకాలం కాఫీ తాగనని నియమమంట. కొందరు శనివారం రాత్రిళ్ళు ఉపోషం ఉన్నట్టు. కనకయ్య భార్య సాయంత్రం పూట కాఫీ ఎందుకు తాగదంటారు అని నా భార్య నన్ను ఒకసారి అడిగింది. ఆవిడ సాధారణంగా నన్ను ప్రశ్న వేసేది జవాబు తెలుసుకుందామని కాదు. నన్ను అడిగి తెలుసుకోదగింది ఏమీ లేదని ఆవిడ ఏనాడో తెలుసుకున్నది. క్విజ్ మాస్టర్ మనస్తత్వంతో నాకు సమాధానం తెలిసినా లేదా అన్నట్టుగా ప్రశ్న వేస్తుంది. సరైన సమాధానం అంటే ఆవిడ తన మనసులో అనుకున్న సమాధానం నా నుంచి వచ్చిందా, బాగా కనిపెట్టారే అని నన్ను మెచ్చుకుంటుంది. లేదు, అసలు నా సమాధానం తిరుగులేని సమాధానం తానే చెప్పి తనకే ఒక మార్కిచ్చుకుంటుంది. నాకు తెలీదు, కాఫీ తాగితే ఆవిడకు రాత్రులు నిద్ర పట్టదేమో అన్నాను. అదేమీ కాదు, పాలు ఆదా. పొద్దున 3 అలాకులు పాలు తీసుకుంటుంది. అందులోనే పొద్దున కాఫీలు, 2 పూట్ల మజ్జిగ రావాలి మరి. బలగం జాస్తయ్యే. పొద్దుట కాఫీ పిల్లలకు పొయ్యదు. పెద్దవాళ్ళిద్దరే తాగుతారు. అదైనా ఏం కాఫీ? కొళ్ళాయి కాఫీ నయం. వాళ్ళు పోసుకునే మజ్జిగ అడక్కండి, చలివేంద్రం నీళ్లు. మా ఆవిడ చెప్పినది నేను కాదనలేదు, అని ప్రయోజనం కూడా లేదు. కానీ నోరు ఊరుకోక ఒక మాట మటుకు అన్నాను. ఇతరుల పేదరికం గురించి అంత తేలిగ్గా మాట్లాడకూడదు. మా ఆవిడకు ఆ మాటతో ఆవేశం వచ్చేసింది. ఆవేశం వచ్చినప్పుడు ఆవిడ పరస్పర విరుద్ధమైన వాదనలు కోకొల్లలుగా చేస్తుంది. వెనకటికెవడో మా కుక్క ఈ మనిషిని కరవలేదు, మా కుక్క ఎన్నడూ ఎవరినీ కరవదు, మాకు అసలు కుక్కే లేదు అని వాదించినట్టుగా. తాను ఎవరిని ఎందుకు ఒక్కనాటికి తేలిక చేసి మాట్లాడనన్నది. కనకయ్య గారి ఆర్థిక పరిస్థితి తలుచుకుంటే ఒక్కసారి తనకు భయం కూడా వేస్తుందన్నది. అందుకే కనకయ్య పెళ్ళాం ఎప్పుడైనా ఓ చిన్న గిన్నెడు పంచదారో పెద్ద గిన్నెడు రవ్వో అప్పు పట్టుకెళ్తే తాను తిరిగి తీసుకోనన్నది. ఆ మాటకు వస్తే నేను కూడా ప్రతిదానికి అందరినీ ఎద్దేవా చేస్తానని, అది తనకు బాగుండదని అన్నది. ఒక ఉదాహరణ ఏమంటే, నేను చిట్టా రాసి పెట్టుకున్నానా ఏం, ఈసారి ఎద్దేవా చేసినప్పుడు జ్ఞాపకం చేస్తానన్నది. జ్ఞాపకం చేసేదే కానీ ఆ మాట మర్చిపోయి ఉంటుంది. కనకయ్య రోజు కాఫీ వేళకు హాజరవుతాడా? మా ఆవిడ చేతి కాఫీని మెచ్చుకోడు. ఇంట్లో కొలాయి కాఫీ నీళ్ళు తాగేవాడికి మా ఇంటి కాఫీ బాగానే ఉండాలి కదా. ఎంచేతంటే మా ఆవిడ కాఫీకి వాడే పాలల్లో సగానికి సగమే నీళ్లు కలుపుతుంది. అదైనా పొద్దుటిపూట పాలల్లో సగం నీళ్ళే కలుపుతుంది. సాయంత్రం పూట కనకయ్య కూడా కాఫీ పంక్తిన ఉంటాడు కనుక
మంది కొద్దీ మజ్జిగలాగా, కాఫీ కొంచెం నీళ్ళగానే ఉంటుంది. అసలు సంగతి ఏమిటంటే కనకయ్య మా ఆవిడ చేతి కాఫీని ఎన్నడూ మెచ్చుకోడు. తనకు ఎవరెవరు ఎప్పుడెప్పుడు మంచి కాఫీలు ఇచ్చారో జాబితా చదువుతాడు. ఎందుకు నేను ఆ ప్రశ్న మా ఆవిడని ఎన్నడూ వేయలేదు. వేస్తే నాకు కావలసిన సమాధానం చెప్పదు. ఆ సమాధానం ఏమిటి అంటే ఇంకోళ్ళ కాఫీని మెచ్చుకుంటే మా ఆవిడ వాళ్ళతో పోటీపడి తనకింకా మంచి కాఫీ ఇస్తుందేమోనని. కావచ్చు, కాకపోవచ్చు. అందరిలాగే నా ఊహ నాకు బావుంటుంది. మా ఆవిడలాగా నా ఊహే రైట్ అని నేను పట్టుబట్టను. అయినా అప్పుడప్పుడు నేను మా ఆవిడని ప్రశ్నలు వేయకుండా ఉండను. ఒకసారి పైకి అనుకునే స్వగతంలాగా అన్నాను. ఈయన రోజూ సాయంత్రం పూట కాఫీకి వస్తాడు కదా! ఆయన ఇదిగా ఫీల్ అవడా? ఏమైనా అట్టా రోజు ఇంకోరింటికి హోటల్‌కెళ్ళినట్టు వెళ్ళి కాఫీ తాగి ఖాతా ఉన్నవాడిలాగా వెళ్ళిపోగలమా? మీరు మరీను అన్నది మా ఆవిడ. ఆయన స్పష్టంగా చెబుతూనే ఉండెనుగా, తన భార్య ఒక్కడి కోసం కాఫీ చేయటం ఎందుకని. అదీగాక పాలు చాలవాయే. ఒక్క కప్పు కాఫీ చేయటము ఎంత కష్టమో మీ మగవాళ్ళకి ఏం తెలుస్తుంది. కాకపోయినా మంచి చెడ్డ విచారించేవాడు కదా. ఒక పూట ఇన్ని కాఫీ నీళ్ళు పోస్తే ఇంతలో మనమేమీ పేదవాళ్ళం అయిపోంలేండి అన్నది మా ఆవిడ. ఇంకా చాలా అని ఉంటుంది. నాకు జ్ఞాపకం ఉండి చావు. నా నోటంబడి వచ్చిన సెంటిమెంటు తప్పని రుజువు చేయటంలో మా ఆవిడకు మంచి డిస్టింక్షన్ ఉన్నది. నా ప్రశ్నకు నా మనసులో ఉన్న సమాధానం వేరు. నేను ఉద్యోగంలో బల్ల కింద నుంచి వసూలు చేసి అక్రమంగా కొంత ఆర్జించిన సంగతి కనకయ్యకు తెలుసు. నీకేం లేవయ్యా, అసలు సంపాదన కన్నా పై సంపాదన హెచ్చు అని అప్పుడప్పుడు అంటూ ఉంటాడు. నేను నమ్రతగా నా బొంద సంపాదన అంటాను గానీ నిజం ఆయనకు తెలుసు. తెలిసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని నా నమ్మకం. అయితే కొంతలో కొంత మంచివాడు కనుక నన్ను తేలిగ్గా రోజువారీ కాఫీతో పోనిస్తున్నాడనుకుంటాను. అదే మరో గండ్ర మనిషి అయితే ఓ ఓ 100 రూపాయలు అర్జెంటుగా కావాల్సొచ్చింది ఇస్తావా అనేను. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కనకయ్య అటువంటి సజ్జు కాదు. నేను పై సంపాదన ఒడుచుకున్నానని అతనికి లోలోపల సంతోషమే. అయితే నా ఊహ తప్పని ఇప్పుడు నాకు తెలుసు. ఇంకొంచెం సేపుంటే మీకు తెలిసిపోతుంది. కాస్త ఓపిక పట్టండి. కనకయ్య నిజంగా నేననుకున్నంత మంచివాడా? అతను నన్ను బ్లాక్‌మెయిల్ ఎందుకు చేయటం లేదు? రోజూ ఏ సొహంతరంతో వచ్చి మా ఇంట్లో కాఫీ తాగి మంచి చెడ్డ మాట్లాడి వెడుతున్నాడు. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు గుడ్డులోంచి పిల్లలు బయటకొచ్చినట్టు వచ్చేస్తాయి. అవును. సరిగ్గా కాఫీ వేళకు కనకయ్య రోజులాగే ఆ రోజు కూడా మా ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చి కూర్చున్నాడు. మా ఆవిడ వంటింట్లోంచి కాఫీ వాసన తెప్పిస్తున్నది. అంతలో మా కాంతం కాలేజీ నుంచి ఇంటికొచ్చేసింది. కాంతం అంటే మా అమ్మాయి ఏకపుత్రిక. దానికప్పుడు 16 ఏడు పీయూసీ చదువుతున్నది. రోజూ కాంతం ఇంతకన్నా చాలా ముందుగానే వస్తుంది. రాగానే ఇన్ని పాలు తాగి పైకి వెళ్ళిపోయాక గానీ కిందికి రాదు. దానికెందుకో కనకయ్య అంటే తగని మంట. ఎందుకో ఏమిట్లేండి, రోజూ వచ్చి కాఫీ తాగిపోతాడనే. ఇవాళ ఆలస్యం అయినట్టుందేమే అన్నా. ఏదో డిబేటుట, వాళ్ళ మొహం డిబేటు. ఒక్క వెధవకు కూడా మాట్లాడడం చేతకాదు అని గొణుక్కుంటూ కాంతం విసురుగా స్నానాల గదికి వెళ్ళిపోయింది. పిల్లను ఇంకా ఎందుకు చదివిస్తున్నావయ్యా వెర్రి బ్రాహ్మడా, మానిపించక అన్నాడు కనకయ్య. ఎందుకు మానిపించటం అన్నాను. ఎందుకొచ్చిన చదువులు, పెళ్లి సంబంధాలు చూడు అన్నాడు. ఇప్పట్నుంచే పెళ్ళేమిటి, దానికి 16 ఏడు నడుస్తున్నది. నన్ను మా అమ్మ 12వ ఏట కడుపుతోంది అన్నాడు. అందుకు కనకయ్య చాలా గర్వపడ్డట్టు కనిపించాడు. ఈ 1961లో కూడా అలాగే బతుకుదామన్నా మీ ఉద్దేశం? నేను కాస్త ముందుకు పోదామనే దృష్టిలో ఉన్నవాణ్ణి అన్నాను గర్వంగానే. సరేలే, ఎవరొద్దన్నారు? ఇప్పట్నుంచి సంబంధాలు చూడటం మొదలు పెడితే 4 ఏళ్లకు దొరికినా దొరికినట్టే. మా బావమరిది కామయ్య తన కూతురికి 6 ఏళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నాడు. ఇంతవరకు అతీగతీ లేదు. దానికి 18వ ఏడు కూడా వచ్చేసింది అన్నాడు కనకయ్య. అంటే పిల్లకు 12వ ఏటి నుంచి చూస్తున్నారన్నమాట. ఒకవేళ వెంటనే సంబంధం దొరికితే ఏం చేసేవారు? ఏం చేసేవారేమిటయ్యా పిచ్చి బ్రాహ్మడా, నిక్షేపంగా పెళ్లి చేసేవారు. నన్ను కనేనాటికి మా అమ్మకు 13వ ఏడు.
లేదులేండి, మా అమ్మాయికి పెళ్లి చేయదలుచుకున్న నాడే సంబంధం వెతుకుతాను. నాకు వెంటనే సంబంధం దొరుకుతుందని ఎందుకో అనిపిస్తున్నది. పెద్దవారు చెప్పారు కదా అని రేపు సంబంధం వెతకటం మొదలుపెట్టాననుకోండి, ఎల్లుండి కల్లా దొరుకుతుంది. అప్పుడు వాళ్ళను 4 ఏళ్ళు ఆగండి అంటే వాళ్ళకు కోపం రాదూ? అంటే 20 ఏళ్ల దాకా పెళ్లి చేసే ఉద్దేశం లేదన్నమాట అంటూ లోపల ఏదో ఆలోచించుకొని కనకయ్య లాభం లేదన్నట్లు తల అడ్డంగా తిప్పాడు. నాకు లేని బెంగ ఆయనకెందుకో నాకు అర్థం కాలేదు. సరిగా చెప్పారు. 20 కాదు, 21 పూర్తయితే గాని దాని పెళ్లి తలపెట్టను. 20 మీద ఒకటి కొసరు ఎందుకని అడగగలరు. అప్పటికది ఎంఏ కూడా పాస్ అయిపోతుంది. నిక్షేపంగా ఏ లెక్చరరో అయ్యి మరీ పెళ్లి చేసుకుంటుంది. అది నా అంచనా అన్నాను. ఆడపిల్లకు ఎంఏ దాకా చదువు ఉద్యోగమునా? ఆడపిల్లకు ఎంఏ దాకా చదువు ఉద్యోగమునా? ఆయన మళ్ళా తనలో తాను ఏదో మాట్లాడుకుని తల మళ్ళీ అడ్డంగా తిప్పాడు. ఆ రోజుకి ఆ సంభాషణ అంతటితో పోయింది. నేను కనకయ్య గారితో చిన్నమెత్త అబద్ధం చెప్పలేదు. మా కాంతమ్మ పెళ్లికి నేను వేసుకున్న ప్రోగ్రాం అక్షరాలా అదే. ఈడొచ్చిన ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు పడే పాట్లు నేను కళ్ళారా చూశాను. పెళ్లి చేసే ఉద్దేశంతో పిల్ల పెద్ద మనిషి కాగానే చదువు మాన్పించే వాళ్ళను చూశాను. వాళ్ళకు చదువా చెడిపోయింది. బుద్ధి పెళ్లి మీదకి, దాంపత్య సుఖం మీదకి మళ్ళింది. ఆ తర్వాత వెంటనే సంబంధం కుదిరి కాపురానికి వెళ్ళిపోయిన పిల్ల అదృష్టవంతురాలు. కానీ ఆ అదృష్టం అందరికీ పట్టదు. మగపిల్లవాడి తరఫు మనుషుల్లో ఎటువంటి వాళ్ళున్నారని? పిల్ల స్కూల్ ఫైనల్ దాకా చదివిందంటే అంత చదువా అని మంచినీళ్ళు కూడా అడగకుండానే లేచిపోయే వాళ్ళున్నారు. చదువు మానిపించి సంబంధాలు చూస్తున్నారంటే పెళ్లి తొందరలో ఉన్నారని గ్రహించి అడుగుదామనుకున్న దానికంటే 1000, 2000 హెచ్చు కట్నం అడిగే వాళ్ళున్నారు. చాలా సంబంధాలు చూడకుండా ఎదురైన మొదటి సంబంధం ఖాయం చేస్తే అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా కక్కుర్తి పడ్డారు అంటారు. ఇంకొంచెం శ్రద్ధ తీసుకుని వెతికితే ఇంతకన్నా దివ్యమైన సంబంధం దొరికేది అంటారు. నాకు నేనే అడ్డొస్తున్నాను, క్షమించండి. ఈ రకం వాళ్ళని చూస్తే ఆడవాళ్ళ చీరల బేరం చేసే పద్ధతి జ్ఞాపకం వస్తుంది. మా ఆవిడ కట్టిడుపు అనబడే కట్టు విడుపు చీర 12 రూపాయలు మించనిది కొనటానికి ఊళ్ళోకెల్లా పెద్ద బట్టల షాపుకు పోయింది. ముందు బ్రోకేడ్తో ప్రారంభిస్తుంది. షాపువాడు మీటరు 105 రూపాయలు అంటాడు. అబ్బో, కొంచెం తక్కువలో చూపించండి అని బెనారస్ పట్టు చీరలు, కంచి పట్టు చీరలు, ఉప్పాడ పట్టు చీరలు, గద్వాల చీరలు, జరీ ఉన్నవి లేనివి, రియల్ వాయల్ చీరలు గ్రేడ్ వారీగా అన్నీ చూసి ఎందుకైనా మంచిదని 7-8 రూపాయల్లో పనివాళ్ళకి ఇవ్వటానికి పనికొచ్చే చీరలు కూడా విప్పించి చూసి చివరకు తనకు కావలసిన చీర 12కో 13కో కొని ఇంటికొస్తుంది. ఇటువంటి మనస్తత్వం గలవాళ్ళు ఉంటారు కొందరు. కట్నం 50,000 అడుగుతున్నారని తెలిసి కూడా విచారిస్తే తప్పేమన్న మనస్తత్వంతో మాట్లాడి చూస్తారు. సంబంధాలు చూడటం వాళ్ళకొక వినోదం. కానీ ఈలోపుగా పెళ్లి కావలసిన పిల్ల నలిగి శూన్యమై బెంగపడి మనోవ్యాధి తెచ్చుకుంటుంది. పెద్దవాళ్ళు దురాశ కొద్దీ తమ తాహతకు మించిన సంబంధాలు తెస్తుంటే అందులో కొన్నైనా పిల్లకు నచ్చుతాయి. పెళ్లి చూపులకు వచ్చే వాళ్ళలో కొందరు కుర్రాళ్ళైనా పిల్లకు నచ్చుతారు. కాటిడుపు చీర కొనవచ్చిన ఇల్లాలకి బ్రోకేడ్ చూపించేవాడు గడుసువాడు కనుక కొనరని తెలిసి కూడా చూపిస్తాడు. అక్కర్లేదనగానే నిర్లిప్తంగా ఉండకేం చేస్తాడు? వాడు జీతం డబ్బులకు పనిచేసే షాప్ అసిస్టెంట్ అయ్యే. వచ్చిన ఇల్లాలు బ్రోకేడ్ కొన్నా, కాటేడుపు చీర కొన్నా వాడికి ఒకటే. కానీ పెళ్లి కావలసిన పిల్ల అంత గడుసుగా ఎట్లా ఉంటుంది? అవకాశం దొరికినప్పుడల్లా దానికి ఆశ పైకి తంతుంది. అట్లా పైకి తన్నిన ఆశ నిరాశ కాగానే గజం లోతుకు కుంగిపోతుంది. ఇట్లా ఏడాదో, 2 ఏళ్ళో, 3 ఏళ్ళో ఆశ నిరాశల మధ్య నలిగిన పిల్ల కాస్త సుకుమార ప్రాణి అయితే మంచం పట్టినా ఆశ్చర్యం లేదు. కొందరికొక అపోహ ఉన్నది. కట్నం పారేసి కొండమీది కోతిని తీసుకురాగలమని వాళ్ళు అనుకుంటారు. అనుకోవటమేమిటి, తెస్తారు కూడా. కానీ వాళ్లకు చివరికి దక్కేది కోతే. కొండమీద ఉండే కోతికున్న విలువ కొండ దిగి వచ్చిన కోతికి ఉండదేమో మరి. డబ్బు కోసం పెళ్లాడేస్తాడు. ఆ తర్వాత ఆ కోతి రకరకాల కుప్పిగంతులు వేస్తాడు. పిల్ల జీవితం భ్రష్టే. ఈ సోదంతా ఎందుకు చెప్పానంటే ఎట్లాగైనా చూడండి, వయసు వచ్చిన ఆడపిల్లల పెళ్లి సమస్యకు సాఫీ అయిన పరిష్కారం లేదు. ఉన్నది, కానీ అమలు జరగటం చాలా కష్టం. పిల్ల చదువుకుని లోకజ్ఞానం సంపాదించి ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడి తన భావి భర్తను తానే వెతుక్కోవటం, దీన్ని ప్రేమించి పెళ్లాడటం
అనాలని ఉంటే అనండి, కానీ నేను ప్రేమ ప్రసక్తి తీసుకురాను. ఓ విధమైన స్వయంవరం. ఒకప్పుడు రాజులలో ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడు అందరికీ ఆచరణ యోగ్యమే. అట్లా చేస్తే ఆడపిల్ల చెడ్డ మార్గం తొక్కుతుందని భయపడి చస్తారు. కట్నం కోసం తనకిష్టం లేని పిల్లని చేసుకొని వాడు ముండల ముఠాకోరైతే సంఘానికి జరగని ఘోరమైన అన్యాయము ఆడది తన మొగుణ్ణి వెతుక్కోవటంలో తప్పటడుగు వేస్తే జరుగుతుందని నేను నమ్మలేను. సంఘాన్ని అధోగతికి ఈడ్చే హక్కు మగవాడికే ఉంది, ఆడదానికి లేదు. స్త్రీషు దుష్టాసు జాయితే వర్ణసంకరః అనేవాళ్లకు నేను చెప్పలేను. నాకు తెలిసినంత మటుకు తమ ప్రవర్తనతో సంఘాన్ని కలుషితం చేసే పని పెళ్ళైన ఆడవాళ్ళు చాలామంది చేస్తున్నారు. వాళ్ళను ఎవరూ ఏమీ చేయలేకుండా ఉన్నారు. చివరకు నేను తేల్చుకున్నదేమిటంటే ఆర్థికంగా తన కాళ్ళ మీద తాను నిలబడగలిగిన దాని ప్రవర్తనను పైవాళ్ళు శాసించలేరు. సినిమా తారలను పెళ్లాడేవాళ్ళు వాళ్ళ కన్యాత్వాన్ని చూసే పెళ్లాడుతున్నారని నేనెన్నడూ అనుకోలేదు. ఆస్తో ఆర్జనో ఉన్నదనే అచంతో వేలకు వేలు కట్నాలడిగే దౌర్భాగ్యులు దేశంలో ఉండగా లేంది, తన ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ఆధారం చేసుకుని తనకు కావలసిన భర్తను తాను వెతుక్కునే ఆడవాళ్ళు ఎందుకుండరాదు? ఆ ఆడది తన భర్తను ఏ విధంగా వెతుక్కుంటుందో మిగిలిన వాళ్ళకెందుకు? మీరు గ్రహించేవాళ్ళు గనుక ఈ విషయాలన్నీ దాపరికం లేకుండా మీతో చెబుతున్నాను గాని, మా ఆవిడతో అంటే ఇంకేమైనా ఉందా? అసలే నా నోట వచ్చే మాటల్లో 99% తప్పుల తడక. మా ఆవిడతోనే అనని మాటలు కనకయ్యతో ఎందుకంటాను? ఆయన మా మంచి చెడ్డలు విచారించే మాట నిజమే కానీ, ఈ విషయంలో ఆరుస్తాడా తీరుస్తాడా? ఆయనకు కావలసింది కప్పు కాఫీ తాగి వెళ్ళని. కావలిస్తే మా అమ్మాయి పెళ్లి గురించి స్వగతం మాట్లాడుకుని తల అడ్డంగా తిప్పుకోమను. నాకేమీ అభ్యంతరం లేదు. నేను మాత్రం ఏనాడో నిర్ణయించుకున్నాను, పెళ్లి చెయ్యకుండా చూడు. తర్వాత కొన్ని రోజుల పాటు కనకయ్య గారు మామూలుగా వస్తూ కాఫీ తాగిపోతూ వచ్చాడు. కానీ మా కాంతం పెళ్లి గురించి మాట్లాడలేదు, తల అడ్డంగానూ తిప్పలేదు. కానీ ఒక రోజున కాఫీ తాగుతూ ఆయన యథాలాపంగా, మా పెద్దవాడు పట్టాభికి సంబంధాలు వస్తున్నాయ్యా, రోజూ చెబుదామనుకుని మర్చిపోతున్నాను అన్నాడు. పట్టాభికి 20 ఇంకా నిండలేదేమో అన్నాను. నిండుతాయనుకో. కాకపోయినా 4 సంబంధాలు చూసి ఉన్నంతలో మంచి సంబంధం ఏరుకోక తప్పేదేముంది? బ్రహ్మముళ్ళు అదివరకే పడి ఉన్నా దైవయత్నంతో పాటు పురుషయత్నం కూడా ఉండొద్దు మరి. చివరకు రాసిపెట్టి ఉన్న సంబంధమే జరుగుతుందిలే. అయినా ఉన్నంతలో మంచి సంబంధం వెదికామన్న తృప్తి మనకుండొద్దు అన్నాడు కనకయ్య. సరిగ్గా నేను అనుకున్నది అదే సుమండి. ఆడపిల్లల పెళ్లి విషయంలో కూడా. చూశారు, మనం ఎన్ని సంబంధాలు వెతికినా పిల్లకు ఏ కిరస్తానివాడో రాసిపెట్టి ఉన్నాడనుకోండి, వాడితోనే దానికి పెళ్ళి అయిపోతుంది. తీరా పెళ్ళి అయిపోయాక మనం పిల్లని తప్పుబట్టరాదు. కాకపోతే మన ప్రయత్నం ఫలించిందన్న తృప్తి మనకుండకపోవచ్చు. నేనెరిగిన భూస్వామి ఒకాయన తన కూతుర్ని ₹1,00,000 కట్నంతో అమెరికా వెళ్ళబోతున్న కుర్రాడికిచ్చి పెళ్లి చేసి వాడి ప్రయాణపు ఖర్చులు కూడా తానే భరించాడు. వాడు అమెరికా వెళ్ళి అక్కడ ఏ తెల్లదాన్నో చేసుకున్నాడు అన్నాను. కనకయ్య నా ధోరణికి తెల్లబోయి, మగపిల్లవాడికి సంబంధాలు వెతికే దారి వేరు, ఆడపిల్లకి వెతికే దారి వేరును అన్నాడు. మా ఆవిడ కనకయ్యను గట్టిగా బలపరిచి, ఆడపిల్లల విషయంలో దేవుడి మీద భారం వేయటం ఎంతమాత్రమూ కూడదు అన్నది. అంటే మగపిల్లల పెళ్లి దేవుడు, ఆడపిల్లల పెళ్లి మనుషులు చేస్తారా ఏం? అన్నాను. మీదంతా తలకిందుల వాదం. ఆడపిల్లల పెళ్లి విషయంలో దైవయత్నము, మానవయత్నము ఒకదానికొకటి విధిగా కలిసి రావాలి. మగపిల్లాడి పెళ్లి విషయంలో అంత పట్టింపు లేదు అన్నది మా ఆవిడ. చక్కగా చెప్పావమ్మా. చూడు నాయనా, నువ్వు చెప్పిన భూస్వామి తన కూతురు విషయంలో పొరపాటు పడ్డాడని ఎవరూ అనటానికి వీల్లేదు. నిక్షేపం లాంటి సంబంధం చూశాడు, ఘనంగా పెళ్లి చేశాడు. నన్నడిగితే మహా దొడ్డ మనిషి. ఆ పిల్ల గీత బాగాలేక అట్లా అయితే దానికి ఎవరేం చేస్తారు అన్నాడు కనకయ్య. ఆయన ఆ పెళ్ళే చేయక తమ కమ్మతగాడికిచ్చి చేస్తే ఎవరేం చేసేవాళ్ళంటాను. కనకయ్య దిగ్భ్రమ చెందినవాడల్లే అయిపోయి ఏమీ జవాబు చెప్పలేదు. నాతో మాట్లాడటం మా ఆవిడకు నల్లేరు మీద బండి నడక కనుక అందరూ మొహాన ఉమ్మేసి ఉండేవాళ్ళు అన్నది. అది మట్టుకు నిజం కాదు. ఆ అమ్మాయి నిక్షేపంగా కమతగాడితోనే కాపురం చేస్తున్నది. ఎవరూ ఏమీ అనటం లేదు అన్నాను. చాటుగా ఏమేడుస్తున్నదో, బహిరంగంగా పెళ్లి చేసుకోవటము అది ఒకటి ఎట్లా అవుతుంది అన్నది మా ఆవిడ.
అది అసలు సంగతి. చాటుగా ఏం చేసినా తప్పులేదు. బహిరంగంగా చేస్తేనే తప్పు. ఆ మాట నేను ఒప్పుకోలేను. ఈ చాటుమాటు వ్యవహారాలతోనే సంఘం ఇంత అధోగతికి వచ్చింది అన్నాను. కనకయ్య మాట మార్చి, ఇంతకు మా అబ్బాయికి సంబంధం వెతకటం విషయమై నీ సలహా ఏమిటి అన్నాడు. అన్నీ తెలిసినవారు మీకు నేను సలహా ఇవ్వటం ఏమిటి? అయినా ఏ విషయంలో సలహా అడుగుతున్నారో అన్నాను. మగపిల్లవాడి పెళ్ళి అన్నంత మాత్రాన ముందు వెనక ఆలోచించక్కర్లేదనా నీ ఉద్దేశం? నన్నడిగితే ఓ విధంగా ఆడపిల్ల పెళ్ళి ఎంత కష్టమో ఇంకో విధంగా మగపిల్లవాడి పెళ్ళి కూడా అంత కష్టమేనోయ్. మాట వరుసకి చెప్తున్నా. పిల్ల అందం చూడాలా? కట్నం చూడాలా? పిల్లవైపు వాళ్ళు వంశ మర్యాద చూడాలా? హోదా చూడాలా? పిల్ల అందంగా ఉంటే పిల్లవాడికి సంతోషం. కట్నం బాగా వస్తే మాకు సంతోషం. నాకు ఆడపిల్లలున్నారాయే. ఇక్కడ పుచ్చుకుంటే అక్కడ ఇవ్వొచ్చు మరి. మర్యాదగల కుటుంబమైతే అల్లుణ్ణి గౌరవంగా చూస్తారు. హోదా గల వాళ్ళైతే అవసరానికి ఆదుకుంటారు. ఏమంటావ్? నీ చెప్పింది సబబుగా ఉందా? ఏమమ్మా మాట్లాడవేం? అన్నాడు కనకయ్య. కాదుటండి మరి అన్నది మా ఆవిడ. ఆ తర్వాత నేను మరో విధంగా అనటానికి అవకాశం ఇవ్వకుండా, మీరు చెప్పిన 4 వనకూడటం ఉత్తమం. 3 వనకూడితే మధ్యమం. 2 వనకూడితే సంసారపక్షం. ఏదో ఒకటే చూసుకోవటం అధమం అన్నాను. మా ఆవిడ నా మాటలను పూర్తిగా కొట్టి అవతల పారేసింది. ఆయనకేం తెలుసునని ఆయన్ని అడుగుతున్నారు. ఆయనకా ఉద్యోగం చేసి 4 రాళ్ళు తీసుకురావటం తప్ప ఇంకేమీ తెలీదు. నన్నడగండి చెప్తాను. పెళ్లి విషయంలో ఇదా అదా అని చూడటాలు పనికిరావు. అన్నీ ఉండవలసిందే. కాకపోతే పిల్ల నిజంగా అందమైందైతే కట్నం ఓ పిసరు తగ్గినా ఒప్పుకోవచ్చు. అవతలి వాళ్ళు నిజంగా పెద్ద హోదా గల వాళ్ళైతే కుటుంబ గౌరవం కాస్త అటూ ఇటూ అయినా సరిపెట్టుకోవచ్చు. ఎంతో తెలివిగా చూచి మరీ సంబంధం చూసుకోవాలి. అంతేగాని 4, 3, 2 అని లెక్కలేమిటి? ఎవరన్నా వింటే నవ్విపోతారు. ఎవరన్నా వింటే నవ్విపోయేది నా మాటకేనని తమరికందరికీ అర్థమయ్యే ఉంటుంది. మాట మార్పు అవసరమనిపించింది. ఇంతకు మీ వాడికి 20 కాదుటండి. ఇంకా 5 ఏళ్ళు మహారాజుగా ఆగవచ్చు అన్నాను. మీ దగ్గర దాచటం దేనికి? కావాలనే ఆ మాట అన్నాను. అదొక చిన్న ప్రయోగమనండి. ఫలితం వెంటనే కనబడింది. కనకయ్య గారు ఓ చిన్న చిరునవ్వు నవ్వి ఆ మాట అన్నావు బాగుంది అన్నాడు. అమ్మ ముండా కొడకా! అదా నీ కడుపులో ఆలోచన అనుకున్నాను. వాళ్ళ పట్టాభికి మా కాంతాన్ని చేసుకోవాలని ఆ ముసలాడ ఆలోచన. అందులో బ్లాక్మెయిల్ లేకపోవటమేం ఉంది. నా ఏకపుత్రిక తన కోడలవుతుందన్న ఆశతోనే నా పై సంపాదన గురించి చాలా ఉదారంగా ఉంటున్నాడు. కాబోయే వియ్యంకుడి హోదాలో రోజూ మా ఇంటికొచ్చి కాఫీ తాగుతున్నాడు. వాళ్ళ పట్టాభికి నిలువునా బంగారు తొడుగు దిగేసి వెంకటేశ్వర స్వామిలాగా మొహం కనపడకుండా వెండి నామాలు పెట్టినా నా కాంతాన్ని వాడికివ్వను. గొట్టం ప్యాంట్లు ఆడారి నడక వాడును. కానీ కట్నం అడక్కపోయినా ఆఖరుకు ఎదురు కట్నం ఇస్తానన్న కాంతం వాణ్ణి చేసుకోదు. ఈ సంగతి బయటికి అనేశానో 2 విధాల డేంజర్. 1. మా ఆవిడ అంతకన్నా మంచి సంబంధం లేదనే నిర్ణయానికి వచ్చి రేపే ముహూర్తం పెడదామని కూర్చోవచ్చు. నేనేదన్నా మంచిదన్న మరుక్షణం దానంత పాడుది లేదని తేల్చుకునే మనిషి. ఏదన్నా నేను వద్దనుకుంటే అది కావాలనుకోవటంలో ఆశ్చర్యం ఏముంటుంది? మా ఆవిడ లోకం యొక్క మంచి చెడులను గురించి ఇట్లా వ్యతిరేకంగా ఆలోచించటం కేవలం నా మీద కచ్చికొద్దీ అనుకోకండి. చాలా పరిమితమైన జీవితానుభవం, పుస్తక జ్ఞానం అసలే లేదు. ఇంత సంపన్నంగా నలుగురికి కనిపించే కుటుంబానికి ఆడదిక్కు. ఈ పరిస్థితుల్లో మా ఆవిడకు ప్రతి విషయం గురించి ఓ ఖచ్చితమైన అభిప్రాయం లేకపోతే నలుగురిలోనూ ఘరానాగా కనబడలేదు. అందుచేత తనకు బొత్తిగా తెలియని విషయాలను గురించి నేను అనుకునే దానికి విరుద్ధంగా ఆలోచించటం ఒక ఈక్వేషన్గా పెట్టుకున్నది. కంఠాభరణంలో అవధాన్లో సంస్కృత భాషా పరిచయం బొత్తిగా లేని కారణం చేత నోరు తిరగని మాటలన్నీ సంస్కృతం మాటలే అని నిర్ధారణ చేసుకున్నట్లుగా ఈ ఈక్వేషన్ మా ఆవిడకు పనిచేస్తున్నది. చుట్టుపక్కల ఆడవాళ్ళందరికీ మా ఆవిడంత తెలియగలది లేదనే. ఈవిడ స్టంప్ అయ్యేది ఎప్పుడంటే నేను ఏ అభిప్రాయం ప్రకటించకుండా రాయేళ్లే కూర్చున్నప్పుడు. అంతేగాని మీరు మా దాంపత్యం గురించి అపోహలు పడనవసరం లేదు. ఆవిడకు నిజంగా తెలిసిన విషయాలుంటాయే, వాటి దగ్గర మేమెప్పుడూ ఏకీభవిస్తూనే ఉంటాము. పోతే 2. మా కాంతాన్ని తన కొడుక్కిచ్చి చేసే ఆలోచన నాకు ఏ కోశానా లేదని తెలిస్తే రేపట్నుంచే కనకయ్య లంచగొండినని నన్ను గురించి టముకు వేయనారంభిస్తాడు. అందువల్ల నేను వెంటనే జైలుకి పోతానని కాదు,
కన్ను పోయినంత కాటుకెందుకు? నా అనుమానం నిజమవునా కాదా అన్నది తేల్చుకునేటందుకు. ఒకవేళ నిజమైతే 5 ఏళ్లపాటు కనకయ్య నోటికి కప్పతాళం వేసి ఉంచటానికి ఆ మాట అన్నాను. నా ఎత్తు పారింది. ఆ మాట అన్నావు బాగుంది అన్నాడు మానవుడు. 5 ఏళ్ల అనంతరం వాళ్ళ పట్టాభికివ్వటానికి వాగ్దానం చేస్తున్నాననే అనుకుని. మా అమ్మాయికి ఇంకా 5 ఏళ్లదాకా పెళ్లి చేయనంటిని. వాళ్ళ అబ్బాయికి 5 ఏళ్లదాకా పెళ్లి తొందర లేదని ఆ నోటితోనే అంటిని. ఎవరన్నా అటువంటి గోతిలో అతి సులువుగా పడతారు. పర్ఫెక్ట్ మర్డర్లాగే తిరుగులేని మోసం కూడా ఉండదేమోననుకుంటాను. నా ఎత్తు బ్రహ్మాస్త్రంలా పారలేదు. అలోపతి ఔషధంలాగా ఒక రోగాన్ని నయం చేసి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చిపెట్టింది. అది మొదలు కనకయ్య రోజు కాఫీ తాగడానికి వచ్చి, చూడవయ్యా, నేనెందుకు చెబుతున్నానో కాస్త ఆలోచించు. ఎంతో ఆలోచించి మరీ చెబుతున్నాననుకో. పిల్ల చదువు మానిపించేయ్. కాంతం చాలా బుద్ధిమంతురాలే, కాదన్ను. కానీ లోకం కాంతం సంగతి ఏమెరుగును? బిఏలు, ఎంఏలు చదివిన ఆడపిల్లలు చెడిపోయిన వాళ్ళేననుకుంటుంది. అంత చదువుకున్న ఆడపిల్లను చేసుకున్న వాళ్ళ గురించి నలుగురు చాటున ఎట్లా చెప్పుకుంటారో నీకేం తెలుసు? ఈ ధోరణిలో ప్రారంభించాడు. పాపం ఆయన ఇప్పటినుంచే కాంతాన్ని తన కోడలుగా చూసుకుంటున్నాడు. 5 ఏళ్లు ఆగటానికి ఆయనకు అభ్యంతరం లేదు. కానీ ఈ 5 ఏళ్ల లోపున నేను కాంతాన్ని తన కోడలుగా పనికి రాకుండా తయారు చేస్తానేమోనని మహా దిగులు పడిపోతున్నాడు. నేను ఆ సంగతి గ్రహించాను కనుక ఆయన చెప్పేదానిని అవుననకుండా కాదనకుండా తప్పించుకుంటూ వచ్చాను. కానీ రోజూ ఇదే సోద అయితే ఎట్లా భరించటం? చివరకు చూసి చూసి మీరు కూడా మతిలేని వెధవలెవరో అనవలసిన మాటలు అంటారేమిటండి? ప్రపంచంలో నీచులెవరో ఏదో అనుకుంటారని లక్ష్యపెట్టేట్టుంటే మనం ఒక్క క్షణం బతకగలమా? అన్నాను. నేనన్న తిట్టు తనకే తగలటం చేత కాబోలు. నిమిషం పాటు ఆయన మొహం జేవురించి ఊపిరి సరిగా ఆడలేదు. కానీ నేనన్న వాక్యంలో మనము మనము వియ్యంకులం అనేది ధ్వనించటం చేత పర్యవసానంలో తృప్తిపడి అది నిజమే అనుకో అన్నాడు. ఆయన్ని ఇట్టా మాటలతో మభ్యపెట్టడం నాకు బాధగానే ఉన్నది. కానీ నేనేం చేయగలను? నాకు గత్యంతరం లేకుండా ఆయనే చేస్తున్నాడు. మా అమ్మాయి పీయూసీ పాస్ అయ్యి బీఏలో చేరే ముందు కనకయ్య గారు అడ్డుపిల్ల వేయడానికి మళ్ళీ ప్రయత్నించాడు. చూడవయ్యా, మీ కాంతం బీఏ చదివే తీరాలంటావా? నే చెప్పేది ఆడపిల్లల చదువు వట్టి డబ్బుదండగే కదా. వాళ్ళే ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళేలాలా? ఆ డబ్బు పెట్టి నిక్షేపంగా నగలు చేయించి పెట్టిన ఫలంపాటు. ఇంటి పట్టున ఉండి ఇంటి పని, వంట పని నేర్చుకున్న మా బాగే అంటూ నస ప్రారంభించాడు కనకయ్య. మీకొక రహస్యం చెబుతాను, వింటారు? ఆడపిల్లలయ్యేది, మగపిల్లలయ్యేది వాళ్ళకి చదువు మీద ఆసక్తి ఉన్నన్నాళ్ళు వాళ్ళకి వెర్రిమొర్రి ఆలోచనలు రావు. వాళ్ళు శ్రద్ధగా చదువుకోవటం వాళ్లకు మంచిది, మనకు మంచిది. మనకు అన్న మాట కావాలనే వాడాను. కాంతమ్మకు ఏనాడు చదువు మీద నుంచి బుద్ధి మళ్ళీ ఇతర విషయం మీదకి పోతున్నట్టు కనబడినా వెంటనే చదువు మానిపించటమే కాదు, ఏకంగా పెళ్ళే చేసేస్తాను అన్నాడు. సరే, అయితే నీ ఇష్టం మరి, అట్లాగే కాని అన్నాడాయన. ఆయన ఆ మాట అన్న ధోరణి చూస్తే నాకే కాస్త భయం వేసింది. ఆయన ఏ మాట మాట్లాడినా మా కాంతాన్ని తన కొడుక్కివ్వటం అనేక మంది సాక్షులెదుట ఖరారైనట్లుగా మాట్లాడుతున్నాడు. ఆయన కోసం వేసిన ఉచ్చులో ఆయనతో పాటు నేను ఇరుక్కుపోతున్నానన్న భావం నాకు కలగసాగింది. పైకి ఏమీ అనకపోయినా ఆ కనకయ్య లోలోపల మా కాంతానికి చదువుపై త్వరగా అసహ్యం పుట్టాలని 1000 దేవుళ్లకు దండం పెట్టుకుంటున్నట్టు కనబడ్డాడు. ఇంతలోనే ఆయన నాకు భయం తీరే మాట ఒకటి అనేశాడు. పిల్లను కాలేజీలో చేర్చితే చేర్చావు గానీ మగపిల్లలతో పాటు చదివే కాలేజీలో మాత్రం చేర్చకు. మంచి క్లూ దొరికింది. కనకయ్యను ఊబిలో వదిలేసి నే ఒక్కడిని పైకి వచ్చేయటానికి మంచి అవకాశం మరేమీ లేదు. కాంతాన్ని ప్రెసిడెన్సీ కాలేజీలో చేర్చేయటం. అప్పుడు గానీ ఆయన కోసం వేసిన ఉచ్చులు తెంచుకొని నేను బయటపడను. ఆయన తప్పించుకుపోతాడు. పోనీ ఆయన మళ్ళీ నా జోలికి రాడు. ఇంతటితో ఆయనకు నాకు రామ్ రామ్. కాంతాన్ని ప్రెసిడెన్సీ కాలేజీలో చేర్చాను. పిల్లని తీసుకుపోయి ప్రెసిడెన్సీ కాలేజీలోనే చేర్చావా? నా కంఠశోషే మిగిలిందన్నమాట అన్నాడు కనకయ్య తన ముందున్న కాఫీ గ్లాస్ కూడా తాకకముందే. ఏం చేయను, అది ఇంకో కాలేజీలో చేరనున్నది. దాని సబ్జెక్టు బాగా చెప్పే ప్రొఫెసరు ఆ కాలేజీలోనే ఉన్నట్ట అన్నాను. అది నిజమే కూడాను. ఏమోనబ్బా, పిల్లదానికి చదువు మీద ధ్యాస తప్పినట్టే కనబడుతున్నది. నువ్వన్నమాట నిలబెట్టుకోదలిస్తే చదువు మానిపించి పెళ్లి చేసేయటానికి ఇదే సమయం అన్నాడాయన. అది చదువుకుంటాను మొర్రో అంటుంటే చదువు మానిపించనా? నా వల్ల కాదు.
నా స్థితి ఎంత హీనంగా పరిణమించిందో తలుచుకుంటే నాకే మండిపోయింది. నేను నా కూతురికి చదువు చెప్పించుకునే విషయంలో ఈ ముసలినక్కకు సంజాయిషీ ఇచ్చుకోవటం ఏమిటి? ఈయన నాకెవరు? తేరగా రోజు కాఫీ తాగిపోవటంతో పోక నా వాళ్ళ గురించి సలహాలిస్తాడేమిటి? ఇటువంటి దుర్దశ నాకెట్లా కలిగింది? వంచించబడకుండా వంచించజాలవు అని ఏ మహాజ్ఞానిగాని అని ఉండలేదు కదా! నాకు తెలిస్తే ముందే జాగ్రత్త పడి ఉందును. అయిందేదో అయింది. ఇప్పటికైనా ఈయన మా పిల్ల మీద ఆశ వదులుకొని నన్ను వదిలేస్తే ఎంతో సంతోషిస్తాను. ఆయన కాసేపు ఆలోచిస్తూ కాఫీ తాగేసి తల ఆడించి సరే కానీ అన్నాడు. అంటే నా కూతురు తనకు కావలసిన కాలేజీలో చదువుకునేటందుకు అతి కష్టం మీద తన అనుమతి అనుగ్రహించాడన్నమాట. ఆయనను గొంతు పిసికి చంపాలన్న కోపం వచ్చేసింది. అతి కష్టం మీద అంచుకున్నాను. నా కష్టాలింకా గట్టెక్కలేదు. అంతంతకు ముదురు పాకాన పడుతున్న చీకట్లో ఆశారేఖ కనిపించినట్టే కనిపించి అదృశ్యమైంది. చిత్రమేమిటంటే నాకు కనకయ్య గారికి మధ్య ఎంతో కాలంగా సాగుతున్న ఈ మూగ యుద్ధం గురించి మా ఆవిడకి ఏమాత్రం తెలీదు. మా సంభాషణలన్నీ ఆవిడ వింటుండగానే సాగాయి. అందులో ఆవిడకి అర్థం కాని మాటలంటూ ఏమీ లేవు. చాలామంది అమాయక పాఠకుల్లాగా ఆవిడ కూడా మాటలు అర్థమైతే భావాలు తెలిసినట్టేననుకున్నది. అసలే కాంప్లికేటెడ్గా ఉన్న పరిస్థితిని ఆవిడ తన ఈక్వేషన్లతో మరింత గందరగోళపరిచి డొంక తిరుగుడు కథను బాక్సాఫీస్ కోసం మరింత అయోమయం చేసుకునే ప్రొడ్యూసర్లా ప్రవర్తిస్తుందేమోనని భయపడి నేనేమీ ఆవిడతో చెప్పలేదు. చెప్పి ఏం లాభం? నాకు కావాల్సింది కనకయ్యను వదిలించుకోవటం. కాంతం మగపిల్లలతో కలిసి చదవటం మొదలు పెడితే వదులుతాడని ఆశపడ్డాను. కానీ వదిలాడు కాదు. అసమర్థుడైన వైద్యుడి చేతిలో పడి చచ్చినంత పనిచేసి బతికి వచ్చిన రోగిలా కనకయ్య గారు కోలుకున్నాడు. నాకు కావాల్సింది మరో బ్రహ్మాస్త్రం. అది మా ఆవిడ నుంచి ఆశించటం అవివేకం. వెనుకటికి శ్రీరామచంద్రమూర్తి వారు ఒక కాకి మీద పిచ్చుక మీద అయితేనే ఇంకా బాగుండేది. ఓ గడ్డిపోచు తీసుకుని వేస్తే అది బ్రహ్మాస్త్రమైందిట. మా ఆవిడ సరిగా దానికి విరుద్ధం. నా బ్రహ్మాస్త్రాలను తన విజ్ఞానంతో మంత్రించి గడ్డిపోచల కింద మార్చేయగలదు. కొన్నాళ్ళు గడిచాయి. నా ప్రాణానికి కొన్ని యుగాలు. తలవని తలంపుగా అంధకారంలో మరో ప్రక్క నుంచి ఆశాకిరణం కనిపించింది. పట్టాభికి సంబంధాలొస్తున్నాయని ఓ రోజు కనకయ్యే కొంచెం దిగులుగా బయటపెట్టాడు. మన పట్టాభికి సంబంధాలొస్తున్నాయా? భేష్ భేష్ అన్నాను. కనకయ్య నాకేసి ఓ పక్కగా కొంచెం తీక్షంగా చూశాడు. నేను అంత ఆనందం ప్రకటించుండవలసింది కాదు. ఆత్మనిగ్రహం లేనివాడు అపజయం పొందుతాడు. కానీ మరి నాకు ఆనందంగా ఉంటుందంటే ఎందుకుండదు? నేను పెట్టిన గడువులో ఇంకా 3 ఏళ్ల చిల్లర దిగబడి ఉంది. పట్టాభికి సంబంధాలు రావటం మొదలైతే ఇంక ఆగవు. అట్లా వస్తూనే ఉంటాయి. బుకింగులు లేకుండా ఉన్న సినిమా నటుణ్ణి నలుగురు బుక్ చేయగానే 40 మంది ప్రొడ్యూసర్లు ఎగబడ్డట్టు. అది లోకరీతి. పట్టాభికి సంబంధాలు ఎందుకు రావు? నిక్షేపమంటి కుర్రవాడు, మంచి బుద్ధిమంతుడు అన్నది మా ఆవిడ. కనకయ్య బాధగా మూలిగాడు. బాధ ఎందుకో నాకు తెలుసు. మా కాంతాన్ని వదులుకోవటం ఇష్టం లేదు. ఒకవేళ అంతకన్నా మంచి సంబంధం వస్తే దాన్ని వదులుకోవటము ఇష్టం లేదు. కానీ పై సంబంధాలు చూడటం మొదలు పెడితే మా ఇద్దరి మధ్య ఇంతకాలంగా నడుస్తున్న మూగ యుద్ధం నుంచి ఆయన పరారీ అయిపోయినట్టే. నా పిలక ఆయన చేతి నుంచి ఒకసారి జారిపోతే మళ్ళీ దొరక్కపోవచ్చు. అది ఆయన బాధ. ఒకరోజు సాయంకాలం నేను ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ, మా కాంతమ్మ చాలా హడావిడిగా ముస్తాబవుతున్నారు. ఎక్కడికైనా ప్రయాణమా అని అడిగాను. వచ్చారా? బట్టలు విప్పేయకండి, పెళ్లి చూపులకు వెళ్ళాలి అన్నది మా ఆవిడ. ఏం పెళ్లి చూపులు? మా కాంతాన్ని చూడటానికి ఎవరైనా వస్తున్నారా? ఎవరైనా వచ్చేట్టుంటే మేమెందుకు వెళ్ళటం? అసలు నా అనుమతి లేకుండా పెళ్లి చూపులు ఎట్లా జరుగుతాయి? మా ఆవిడ నాకు తెలియకుండా ఏం వెర్రి ఏర్పాట్లు చేస్తున్నది. ఏం పెళ్లి చూపులు? ఎవరికి? ఎక్కడా? అన్నాను గబగబా. పట్టాభికి సంబంధమండి. ఎవరో ఏకంగా పిల్లని తీసుకొస్తున్నారు. మనని ఓ పావుగంటలో బయలుదేరమ్మని కనకయ్య గారు వాళ్ళ చిన్నబ్బాయి చేత కబురు చేశారు అన్నది మా ఆవిడ. ఓ అరగంట కిందట అని మా కాంతం పూర్తి చేసింది. ఆత్రగొట్టు బ్రహ్మనార్థానికి వెళ్ళినట్టు అందరికన్నా ముందెళ్ళి కూర్చుంటామా ఏం? వచ్చిన వాళ్ళు వెంటనే చివాలన లేచి వెళ్ళిపోరుగా. అయ్యో రాత! ముదినాపసానిలా ఆ ముత్యాల కమ్మలు పెట్టుకున్నావేమిటే? జుమ్కీలు పెట్టుకో. జుట్టు చూడు ఎట్లా చెవుల వెనక నుంచి ఈడ్చుకున్నదో. చెవుల మీదికి లాక్కోవే దద్దమ్మ. మా ఆవిడ హడావుడి చేస్తే చేసింది గాని మా కాంతాన్నే ఎవరో పెళ్లివారు చూడవస్తున్నట్టుగా దాన్నెందుకు ముస్తాబు చేస్తున్నదో నాకు అర్థం కాలేదు. మా కాంతం వీలైనంత అనాకారిగా కనబడవలసిన సమయంలో దాన్ని ఊర్వశి వేషానికి ముస్తాబు చేసినట్టు చేయటమేమిటి?
మా ఆవిడకు ఎట్లా అర్థమవుతుంది, ఎట్లా తెలియజెప్పటం? వెనక నేను అహ్మదాబాదులో ఉండేటప్పుడు ముకుంజీభాయ్ కూతురి పెళ్ళికి అతని మేనకోడలు వచ్చింది. అసలే చాలా అందగత్తె. దానికి తోడు చచ్చేటు డ్రెస్ చేసుకొచ్చింది. ఆ పిల్ల పక్కన పెళ్ళికూతురు ట్యూబ్లైట్లో కిరసనాయిల బుడ్డి దీపంలాగా అయిపోయింది. ఆ రోజు నాకు ముకుంజీబాయి మేనకోడల మీద వచ్చిన కోపం ఇంతా అంతా కాదు. ఈ విషయం మా ఆవిడకు 1,00,000 సార్లు చెప్పాను. మరేమీ లేదు. ముకుంజీబాయి లాంటి కోటీశ్వరుడి ఇంట్లో పెళ్ళికి నన్ను ఆహ్వానించారని జ్ఞాపకం చేయడానికి. అటువంటి పొరపాటే ఇప్పుడు మా ఆవిడ కాంతం చేత చేయిస్తున్నది. మరో సందర్భంలో అయితే నేను పట్టించుకోకపోదును. కానీ ఈసారికి కాంతం ఆ వచ్చే అమ్మాయి కన్నా సాధ్యమైనంత వికారంగా కనబడటం ఎంతైనా అవసరం. లేకపోతే నా యుద్ధతంత్రమంతా తలకిందులైపోతుంది. కానీ కాంతం ముస్తాబు కానే అయింది. ఉన్న చీరల్లోకి మంచిది కట్టేసింది. చెవులకు జుమ్కీలు పెట్టేసింది. జుట్టు చెవుల మీదికి లాక్కున్నది. ముస్తాబు చెడగొట్టుకోమంటే ఇద్దరు ఆడాళ్ళు ఏకమై నా పీక నులిమేస్తారు. అమ్మాయి కూడా రావాల్సిన అవసరం ఉంటుందంటావా అన్నాను కుంటిగా. మీకేమైనా మతిపోయిందా ఏమిటి అన్నది మా ఆవిడ. మనం విధి చేతిలో ఎటువంటి కీలుబొమ్మలమో నాకు ఆ క్షణంలో అర్థమైంది. కనకయ్య గారి చిన్నవాడు మళ్ళీ వచ్చి వాళ్ళంతా వచ్చారు, నాన్న మిమ్మల్ని వెంటనే రమ్మంటున్నాడు అని తుర్రున పరిగెత్తిపోయాడు. మరో 5 నిమిషాల్లో మా ఆవిడ ముస్తాబు ముగించి మాదే ఆలస్యమైనట్లు ఆ ఆ పదండి ఇంకా నిలబడి ఉన్నారేం అని మమ్మల్ని మహా తొందర పెట్టింది. నేను భయపడ్డంతా అయింది. ఆ వచ్చిన పెళ్ళికూతురు మంచి ఖరీదైన బట్టలే వేసుకుంది కానీ ఏమంత అందగత్తె కాదు. మా కాంతం పెద్ద అందగత్తె అని అనను, కానీ ఆ పిల్ల ఆ మాత్రం కూడా లేదు. దానికి తోడు ఆ పిల్లకు అలంకరించింది ఎవరో కానీ వాళ్ళకి ఆ పని బొత్తిగా చేతకాదు. పెళ్ళికూతురు వెంట తల్లి, తండ్రి, పినతండ్రి వచ్చారు. పెళ్ళికూతురు తల్లి మా కాంతాన్ని కొరకొరా చూడటం గమనించాను. పట్టాభి తనకు చాలా ఇష్టమైన యజమాని చేత అకారణంగా శిక్ష పొందిన కుక్క ఆ యజమానిని చూసినట్టుగా కరుణరసం ఉట్టిపడేలాగా మా కాంతం కేసి చూడటం కూడా గమనించాను. మేము ఇంటికి తిరిగి వచ్చాక మా ఆవిడ ఎంతో గర్వాన్ని అణుచుకుంటూ, అది సరే, ఆ పెళ్ళికూతురు తల్లి మన అమ్మాయి కేసి అట్టా తినేట్టు చూస్తుందేమిటి అన్నది. వాళ్ళు తెచ్చినట్టే మనం కూడా మన అమ్మాయిని పెళ్లి చూపులకు తెచ్చామనుకుని ఉంటుంది. యాచకో యాచక శత్రుహో. ఇంతకీ పిల్ల ఎట్లా ఉంది అన్నాను. బాగానే ఉంది పాపం అన్నది మా ఆవిడ. పాపం కీవర్డ్. చక్కగా ఉంది అన్నది కాంతం. వాడు ఆ పట్టాభి దాని కేసి చూడ్డేం అన్నాను. శుభ్రంగా చూశాడు. మీకు తెలియకపోతే ఊరుకోండి అన్నది మా ఆవిడ. చేసుకుంటాడంటావా అన్నాను. ఎందుకు చేసుకోకూడదు? తీపరమా? 4,000 కట్నం ఇస్తామంటున్నారట అన్నది మా ఆవిడ. నిన్ను సలహా అడిగితే చేసుకోమంటావా? కనకయ్య గారు తప్పకుండా అడుగుతారు. కళ్ళకద్దుకుని మరీ చేసుకోమంటాను. ఏం మీరు వద్దని సలహా ఇస్తారా అన్నది మా ఆవిడ భయపడుతున్న దానిలాగా. ఏ పరిస్థితిలో అయినా సరే ఓ పెళ్లి జరగటమే ఆడవాళ్ళకు కావాల్సింది. మా ఆవిడ ఆ బుద్ధిన ఉండటం నాకు లాభమే. నేను ఈ సంబంధాన్ని బలపరుస్తానని తెలిస్తే ఆవిడ తన ఈక్వేషన్ అడ్డేసి పథకమంతా పాడు చేసేయచ్చు. అందుకని నేను ఆమదం తాగిన మొహం పెట్టి, ఏమో నాకు ఈ సంబంధం అంత పెద్దగా నచ్చలేదు. పట్టాభికి ఇంకొంచెం మంచి సంబంధమే రావచ్చునేమో అనుకుంటున్నాను అన్నాడు. నాకు కూడా అట్లాగే అనిపించింది అన్నది మా కాంతం ఎవరూ అడగకుండానే. దీపాలు పెట్టిన కాసేపటికి కనకయ్య వచ్చాడు. పిల్లని చూశారుగా, మీకేమనిపించింది అని అడిగాడు. పిల్లకేమండి, రత్నంలాగుంది. నన్ను అడిగితే చేసుకోవచ్చునంటాను. మావారికే అంత నచ్చినట్టు లేదు అన్నది మా ఆవిడ. నా పాలిటి శని దాపురించింది. లౌక్యం లేదు, పాడు లేదు. అడిగేవాడు నెహ్రూ అయినా సరే మమ్మల్నిద్దరినీ కలిపి ప్రశ్న వేస్తే ఏం చెబితే బాగుంటుందో నేను ఆలోచించే లోపల తన నోటికి వచ్చింది నాకన్నా ముందు చెప్పేస్తుంది. తాను చప్పున ఏదో ఒకటి అనకపోతే నేనేం తోసు సమాధానం చెబుతానో అని భయం పాపం. ఇకనేం ఈ సంబంధం వదిలేస్తాను అన్నాడు కనకయ్య. నా ఆంతర్యం గ్రహించిన వాడల్లే నాకేసి ఓ చిరునవ్వు విసిరి వెళ్ళిపోయాడు. ఆశారేఖ కాస్త గుటుక్కున ఆరిపోయింది. మా కాంతం BA పాస్ కావటం అయింది కానీ క్లాస్ రాలేదు. దానికి చదువు మీద రోత పుట్టిన లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. ఈ సంగతి కనకయ్యకు తెలిస్తే నన్ను బతకనివ్వడు. MAకు అప్లికేషన్ వేయి మరి అన్నాను కాంతంతో. జూదంలో ఓడిపోతున్నవాడు సాయశక్తిలా ఆడుతూ పోవటం తప్ప మార్గాంతరం లేదు. చదువంటే ఇష్టమున్నా లేకపోయినా కాంతం కాలేజీకి పోతూ వస్తూ ఉన్నంతకాలము కనకయ్య నన్ను ఓడించలేడు.
చదివింది చాల్లే నాన్న. బీఏలో క్లాసొస్తే చదవబుద్ధి అయ్యేదేమో. ఈ వంట బట్టని చదివేందుకు డబ్బు చేటు అన్నది కాంతం. నాకు భయం వేసింది. కనకయ్య సింహస్వప్నమై కూర్చున్నాడు. అదేమిటే మనం ఇన్నాళ్ళు అనుకున్న ప్లానంతా పాడు చేసేస్తివే. బీఏలో రాకపోతే రాకపోయింది. ఎంఏలో క్లాస్ తెచ్చుకో. ఇంతా చదివి కాస్త మంచి ఉద్యోగం చేయకుండా మొగుడు సంపాదించి పెట్టే మెతుకులు తిని బతుకుతానంటావా అని కాంతాన్ని రెచ్చగొట్టాను. ఇప్పుడు నేను నా సంపాదనతోనే మెతుకులు నోట్లో వేసుకుంటున్నానా అన్నది కాంతం నవ్వుతూ. ఇక్కడి దారి వేరు. ఇది నీ పుట్టిల్లు. నీకు సొంతం. నీ తండ్రి సంపాదించి పెడుతున్నాడు. హాయిగా తింటున్నావు అన్నాను. రేపు అత్తవారిల్లే సొంతిల్లు అవుతుంది. మొగుడు సంపాదించి పెడితే హాయిగా తినొచ్చు అన్నది కాంతం. అది ఇది ఒకటి ఎట్లా అవుతుంది? ఎందుకు కాదు నాన్న. పరాయి ఇళ్ళల్లే ఉండే అత్తవారింటికి కాపురానికి పోకపోతేనేం, పరాయి వాడల్లే ఉండే మొగుణ్ణి చేసుకోపోతేనేం? నేనెప్పటికన్నా చేసుకుంటే నా సొంత మనిషల్లే ఉండేవాణ్ణి చేసుకుంటాను. నా సొంత ఇల్లు అనిపించే ఇంటికే పోతాను అన్నది కాంతం. అది నాకన్నా 2 ఆకులు ఎక్కువే చదివినట్టు కనబడింది. నోరు చేసుకుని అడగలేదు గానీ దానికి కావాల్సింది పెళ్ళి. ఆ సంగతి తెలుస్తూనే ఉన్నది. సిద్ధాంతరీత్యా నువ్వన్నది నిజమే. కానీ నీకు ఆత్మీయుడిగా ఉండే మొగుడు దొరికే సమస్య అంత తేలికైనది కాదు. మా ప్రయత్నం వల్ల అటువంటి వాడు దొరకాలి. లేదా నువ్వైనా సంపాదించుకోవాలి అన్నాను. ఈ మాటకు కాంతం కొంచెంగా బెదురుతుందనుకున్నాను. బెదరలేదు సరికదా. కాంతం అతి చిన్న నవ్వొకటి నవ్వి, నువ్వు సంబంధాలు చూచినప్పుడు నా అభిప్రాయం నేను చెబుతాలే అన్నది. నేను వెంటనే సంబంధాలు చూడసాగాను. సంబంధాలు చూడడం అనే దానికొక నిర్దిష్ట కార్యక్రమం లేదు. కనపడ్డ వాళ్ళందరితోనూ, కావలసిన వాళ్ళందరితోనూ మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నట్టు చెబుతాం. కట్నం ఇంతదాకా ఇవ్వగలమని, కొడుకు కనీస అర్హతలు ఇట్లా ఇట్లా ఉండాలని చెప్తాం. ఎక్కడన్నా ఎవరన్నా ఒక పిల్లని చూసి వదిలేశారని తెలిస్తే, అది మంచి సంబంధమేనని మనకు తోస్తే దానికోసం ప్రయత్నిస్తాము. అంతా షేర్ బజార్ తంతు. నేను మా కాంతానికి సంబంధాలు చూడటం మొదలుపెట్టాననగానే, మీకు నా మీద గురి కాస్త పోయి ఉండవచ్చు. పెళ్లి చెయ్యకుండా చూడు అన్న సూత్రానికి నేను స్వస్తి చెప్పాననుకుని ఉండవచ్చు. యుద్ధంలో దెబ్బతీయటానికే తిరోగమించినట్టుగా నేను పెళ్లి చేయకుండా చూడు అనే సిద్ధాంతం మీద నిలబడడానికి సంబంధాలు చూడనారంభించాను అనుకోకండి. సంబంధాలు చూస్తున్నట్టు కనకయ్యకు తెలియజేయటం నా స్ట్రాటజీలో అతి ముఖ్యమైన అంశం. ఏమండోయ్, మా వారు పిల్లకు సంబంధాలు చూస్తున్నారు అని మా ఆవిడ నాకన్నా ముందే ఆయనతో చెప్పేసింది. ఆవిడ నోటి మీదుగా చెప్పనిద్దామనే నేను చెప్పలేదు. కనకయ్య గారు నాకేసి ఔరా ద్రోహి అన్నట్టు చూశారు. ఏం చుట్టంలేండి. అనకాపల్లి సంబంధం ఒకటి చూశాను. పిల్లవాడికి 2 లక్షల ఆస్తి ఉందిట. ఎంఏ పాస్ అయ్యి ఊరికే కూర్చున్నట్ట. డాక్టరేట్కు ఏదో థీసిస్ తయారు చేస్తున్నానని అందరితోటి చెప్తున్నట్ట. సరే డాక్టరేట్ రానివ్వండి, అప్పుడే చూడొచ్చు. ఏమంటారు? కనీసం డాక్టరేట్ అయినా ఓ చిన్న కలెక్టర్ ఉద్యోగమన్నా లేనివాడికి పిల్లనివ్వటం నాకు ఇష్టం లేదు. పిల్లని తెచ్చుకునేటప్పుడు తక్కువ చోటు నుంచి తెచ్చుకోమన్నారు. ఇచ్చేటప్పుడు పెద్ద చోట ఇయ్యమన్నారు. ఏమంటారు అన్నాను. అదా నీ వరస అన్నట్టు కనకయ్య తల పైకి కిందకి ఆడించి కాఫీ తాగి మాట పలుకు లేకుండా వెళ్ళిపోయాడు. దేశంలో ఉన్న గొప్ప గొప్ప సంబంధాలేవో తెలుసుకోవటమే కొంచెం కష్టమైంది. ఆ తర్వాత వాళ్ళకొక కార్డు ముక్క రాసి పారేస్తే ఆ సంబంధం మనం చూసినట్టే. వాళ్ళ దగ్గర నుంచి జవాబు రాకపోయినా మనం మానేసినట్టే చెప్పుకోవచ్చు. సంబంధాలు చూడటం అనే ఫ్రాడ్లో తిరుగుళ్ళన్నీ నన్నడగండి చెబుతాను. ఇంట్లో ఆడవాళ్ళను ఫూల్ చేయడానికి 1,00,000 మార్గాలు. మా ఆవిడ నిజంగా నేను పిల్ల కోసం గొప్ప గొప్ప సంబంధాలు చూస్తున్నాననే అనుకున్నది. చిక్కేమిటంటే కాంతం కూడా అనుకున్నది. అది నన్ను దబాయించి నా కోసం చాలా సంబంధాలు చూస్తున్నావట, నాతో మాట మాత్రం చెప్పవేం అని అడిగింది. మనకు పనికొస్తుందన్న సంబంధం రావాలే గాని నీకు చెప్పనటే అన్నా. ఆ తర్వాత 3 రోజులకో 4 రోజులకో తలవని తలంపుగా పట్టాభి మా ఆఫీస్కొచ్చాడు. అతని మొహం చూస్తే గుర్రపందాల్లో అంతా పోగొట్టుకుని రైలు ఛార్జీ కూడా లేక గిండి నుండి ఇంటికి నడిచి వచ్చిన వాడిలాగున్నాడు. ఏం పట్టాభి, ఏదో పని మీద వచ్చినట్టున్నావు అన్నా. అవునండి, ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీ కాంతంకు సంబంధాలు చూస్తున్నారటగా. అవును, ఏం అన్నా. ఏం లేదు, మీరు చూస్తున్న సంబంధాల్లో నన్ను కూడా చేర్చి ఉంచండి. ఈ ఐడియా ఎవరిది? నీదా, మీ నాన్నగారిదా? మా నాన్న మాట ఎత్తకండి. అనకూడదు గాని ఆయన వట్టి ఫూల్. పెద్దవాణ్ణి పట్టుకుని పుటిక్కిన ఎంత మాట అన్నావు? అయితే ఇది నీ ఆలోచన అన్నమాట. నీకు ఛాన్స్ ఉంటుందంటావా?
ఉంటుందనే అనుకుంటున్నా. వ్యర్థ ప్రయత్నాలు చేయటం నాకు చాలా అసహ్యం అన్నాడు పట్టాభి. పట్టాభిలో ఈ మాత్రం పలుకున్నదని నేనెరుగను. అట్లా అయితే నీకు ఛాన్స్ ఉండదని నేనిప్పుడే చెప్పేయగలను. మీరెందుకు చెప్పటం? కాంతం ఏమవుతుంది? ముందు నాకు నచ్చాలి. ఆ తర్వాత కాంతానికి నచ్చాలి. నేను నీ దరఖాస్తు ఆమోదించకపోతే కాంతం ఏం చేయగలదు? కాంతం నిన్ను చేసుకోవటానికి ఒప్పుకుంటుందనే ఆశ ఉన్నదా? పట్టాభి నవ్వి, ఏదో భరోసా ఉండబట్టే మీతో మాట్లాడుతున్నాను అనుకోరాదా? అన్నాడు. ఏమీ సందేహం లేదు. కాంతము ఈ పట్టాభి అదివరకే మాట్లాడుకున్నారు. నేను బ్రహ్మాస్త్రం పైకి తీశాను. చూడు పట్టాభి, నాకు కట్నం ఇవ్వరాదనే నియమం ఉన్నది. ఆ నియమానికి కట్టుబడి చాలా సంబంధాలు కాంతంతో చెప్పకుండా కూడా వదులుకున్నాను. 4 పిచ్చుకలు నా దగ్గర చేరాయి కదా అని నా కూతుర్ని పెళ్లాడితే మంచి కట్నం దొరుకుతుంది కదా అని నువ్వు ఆశించవచ్చు. అది భ్రమ అన్నాను. నేను కట్నం తీసుకుని పెళ్లాడే కన్నా బ్రహ్మచారిగా ఉండటమే ప్రిఫర్ చేస్తాను. మీరు చెప్పేది మా నాన్నని గురించిలాగుంది అన్నాడు పట్టాభి. నా బ్రహ్మాస్త్రం పారలేదు. ఈసారి పాశుపతాస్త్రం వేశాను. తండ్రి ఆస్తికి వారసురాలైన పిల్లను తెలివిగలవాడెవడైనా కట్నం లేకుండానే చేసుకుంటానంటాడు. అటువంటి వాడికి ధనాశ లేదా ఏమిటి? నువ్వు కట్నం తీసుకోకుండా కాంతాన్ని చేసుకుంటానంటే నేను గర్విస్తున్నాను అనుకుంటున్నావు గామాలో. అదంతా ఒట్టి మాట అన్నా. కోపంతో పట్టాభి ముఖం కందగడ్డల్లే అయింది. మీ పాపిష్టి సొమ్ము నాకు మట్టితో సమానం. మీరు ఆ సొమ్ము ఎట్లా సంపాదించారో నాకు తెలుసు. దాని మీద ఆశ పెట్టుకునేటట్టయితే నేను కాంతాన్ని చేసుకోనని స్పష్టంగా చెప్పాను అన్నాడతను. నేను కాసేపు అతని ముఖాన్ని శ్రద్ధగా పరీక్షించి నా దగ్గర మిగిలి ఉన్న ఒక్క అస్త్రాన్ని ప్రయోగించేశాను. నీతో నిజం చెప్పేస్తున్నాను. కాంతానికి పెళ్లి చేసే ఆలోచన నాకే కోసన్నా లేదు. నేను అసలు ఆ ప్రయత్నంలో లేను అన్నా. పట్టాభి తెల్లబోయి, అదేమిటి అట్లా అంటున్నారు అన్నాడు. నిజమే చెప్పాను. ఇందులో అబద్ధం ఏమీ లేదు. కాంతానికి సంబంధం తీసుకురాగల శక్తి సామర్థ్యాలు నాకున్నట్టు తోచదు అని చెప్పి పట్టాభిని పంపేశాను. అతను తల వంచుకుని నేలకేసి చూస్తూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చెప్పవలసింది అట్టే లేదు. పట్టాభి నా దగ్గరకు వచ్చిన 3 వారాలకు అనుకుంటాను మా ఇంటికొక శుభలేఖ వచ్చింది. అది మా అమ్మాయి పెళ్ళికి పిలుపు. నన్ను నా భార్యను ఆహ్వానించిన వాళ్ళు మా అమ్మాయి పట్టాభిను. ఆ శుభలేఖ సారాంశం బుర్రకెక్కినాక నా భార్యకు పూనకం వచ్చినంత పనయింది. ఏమిటే ఇది? ఏం పనే ఇది? ఇదేం పనే? ఇంత పరువుగా బతికి చివరికి ఎలా తెగబడ్డావుటే అంటూ మా ఆవిడ ఇంట్లోనే ఉన్న మా అమ్మాయి మీద ప్రశ్నల బాణ పరంపర విసిరింది. తప్పేముందమ్మా? రేపు నా పెళ్ళి. నువ్వు నాన్న తప్పకుండా రావాలి. క్లబ్ వాళ్ళ అనుమతితో క్లబ్లోనే పెళ్ళి ఏర్పాటు చేశాం. 8ంటికి రిజిస్ట్రార్ వచ్చి పెళ్ళి రిజిస్టర్ చేస్తాడు. అంతా 5 నిమిషాల్లో అయిపోతుంది అన్నది కాంతం. ఈ బడాయి ఏమిటే? దయచేసి కట్నాలు చదివించవద్దు అంటూను అన్నది మా ఆవిడ. అది ఆవిడకు గల ముఖ్య అభ్యంతరాలలో రెండోది అయినట్టు. మర్నాడు మా కాంతాన్ని నా కారులోనే క్లబ్కు తీసుకెళ్లాను. పెళ్లి సౌమ్యంగా జరిగిపోయింది. కనకయ్య గారింటికి కూడా శుభలేఖ వెళ్ళిందిట. కానీ వాళ్ళెవరూ అటుకేసి తొంగి చూడలేదు. వాడు నా కొడుకే కాదు అని కనకయ్య అందరితోనూ అంటున్నట్ట. అయిందేదో అయింది. అంతా నేను అనుకున్నట్టే జరిగింది. కాంతం పెళ్ళి నేను చేయలేదు. కాంతమే చేసుకుంది. కానీ నాకు కొన్ని బెంగలు దిగబడిపోయాయి. మా అల్లుడి ధోరణి చూస్తే కమ్యూనిస్టు వాసన కొడుతున్నాడు. ఆ జబ్బు మా అమ్మాయికి అంటినట్టు కనబడుతున్నది. నా కష్టార్జితమంతా దానిదైన నాడు కమ్యూనిస్టు పార్టీ ఫండ్ కింద ఖర్చయిపోతుందో ఏమో. ప్రస్తుతం కాంతం నా దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోకుండా ఉంది. ఏం చేయాలో తోచటం లేదు. మళ్ళీ ఇంకో కథతో కలుసుకుందాము.